అక్కడ దాకా ఎందుకబ్బా? ఇవాళ కోర్టులు ఏమన్నారు? మీ న్యాయవాదే, ప్రభుత్వం తరపున న్యాయవాదే, ఏమండి ఆ కారు బాగోలేదు మాట నిజమేను, స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము, అవి వచ్చేదాకా కొత్త కారు పంపిస్తాం అన్నారు. ఏంది నారా లోకేష్ గారు మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ట్వీట్లు ఏం మాట్లాడారు? మీరు ఏం అంటున్నారు? మీరు ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట. ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అలాగే ల్యాండ్ క్రూయిజులు అన్నారు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత. అయ్యా 10 మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరు, 10 మంది కాదు. మీరు కేటాయిస్తే కేటాయించుండవచ్చు, వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు, ఇంటి చుట్టూరా. ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే 2 మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తా, చంద్రబాబు నాయుడు గారు 2003లో అనుకుంటాను, 2003లో చంద్రబాబు నాయుడు గారికి మరి తిరుపతిలో అలిపిరి దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది. ఉగ్రవాదులు బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఆయన సేవ్ అయ్యాడు. అదే చాలాసార్లు చెప్తుంటాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం లేకో మరి ఏమిటో నాకు తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి సెక్యూరిటీని తెచ్చుకున్నారు ఆయన. ఆ సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నటువంటి సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నా ఎవరు దాన్ని అభ్యంతరం పెట్టలేదే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2003 తర్వాత 2004లో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయ్యి పదవీచ్యుతుడయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో మన యూపీఏ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా నోబడీ హాస్ క్వశ్చన్డ్ ఇట్. దాన్ని మీకు ఇచ్చినటువంటి సెక్యూరిటీని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీని తగ్గించమని కానీ పెంచమని కానీ వద్దని కానీ ఎవరు మాట్లాడలేదు. కొనసాగుతానే ఉంది, ఇవాళ కూడా కొనసాగింది, మొన్నటి దాకా కూడా. దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఎంత గందరగోళం చేశావు? అంగళ వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టి పోలీసుల మీదకి దాడులు చేయించినటువంటి సందర్భం. నువ్వు మాత్రం నీకు సెక్యూరిటీ పెట్టుకున్నావు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ. వీళ్ళేమో చివరికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసామని మనం చేస్తున్నాం. దాన్ని ఆ విధంగా మీరు ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఏ రోజున కూడా మీ సెక్యూరిటీ గురించి, మీ భద్రత గురించి ఎక్కడా కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకపోగా మీకు అలాంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి పద్ధతి. మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కరగట్ట మీద ఎంతమంది సెక్యూరిటీని పెట్టారు, పోస్టులు పెట్టారు. ఇవాళ మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తొలగించేసి ఏదో చెయ్యాలనేటువంటి కుట్ర జరుగుతున్నది అనేటువంటి అనుమానాలు కలిగించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. మీరు కానీ మీ అబ్బాయి కానీ హోంమంత్రి గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి కాకముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. సరే, దాన్ని మీరు వ్యంగ్యంగా అది కోడి కత్తి, ఆ కత్తి, ఈ కత్తి అనేటువంటి మాటలు మాట్లాడి పలచన చేసేటటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఆ రోజున గాయమయ్యి ఆసుపత్రులకు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి మీద రాయి విసిరి ప్రయత్నం చేశారు. రాయి తగిలింది, గాయమైంది. దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి ఇందా గోబెల్ ప్రచారంలాగా ఈటీవీ, TV5, ABN, ఈనాడు పేపరు, మీరు, మీ అబ్బాయి, హోంమంత్రి, ఇంకో మంత్రి చెప్పి ఏమే అంత బాగానుంది అనేటువంటి ప్రయత్నాలు మీరు చేసి మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీని మీరు కావాలని SRC రివిజన్ కమిటీ యొక్క నిర్ణయం లేకోకుండా మార్చి ఇవాళ ఏదో తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారు, ఈ నిక్కర్లు వేసుకునేటువంటి మంత్రి గారు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. ఆయనకి ఇంకొక విషయం మీరు చెప్పాలి ఈ సందర్భంగా. ఇది చూడండి,